నా పేరు బూరుగుపల్లి కృష్ణ గారు, బీసీ జాగృతి సేన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. వెంకటేష్ విద్యా సంఘం ఉమ్మడి పార్లమెంటు అధ్యక్షుడు, కొడుగు నరసింహుడు హెచ్ఎల్ మండల అధ్యక్షుడు, కోనెల రాధాకృష్ణ సామాజిక నేత, సంఘ సేవకులు, డాక్టరేట్ కూడా అందుకున్నాడు. ఆయన సేవల ద్వారా ఆయన నిరంతరం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సంఘ సేవలోనే ముందుంటాడు. కాబట్టి నాతోటి విద్యార్థులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు చాలామందికి మహాత్మా ఫులే తెలిసి ఉంటాడు, అంబేద్కర్ తెలిసి ఉంటాడు, కానీ ఈయన చాలామంది తెలియదు కదా, ఐడియా ఉందా? కానీ డిగ్రీ పాఠశాల ఉందనుకుంటా. రిజర్వేషన్ ప్రసాద్ అంటారు. ఈరోజు అనగారిన జీవితాల్లో అక్షరజ్యోతి వెలిగించి పీడనను, దోపిడిని, అంటరానితనాన్ని, అస్పృశ్యతను రూపుమాపడానికి, సమసమాజ నిర్మాణం కోసం మహాత్మా జ్యోతిబా ఫులే గారు, ఆయన భార్య చదువులతో సావిత్రిబాయి ఫులే గారు ఇద్దరు మాకు సంతానం వద్దు, సంతానం ఉంటే సమాజ సేవకు అడ్డంకి అవుతారని వాళ్ళు పిల్లలు కనకుండా సమాజ హితం కోసం పనిచేసారు. 1840లో ఫస్ట్ పూణే దంపతులు ఇద్దరు పూణేలో, మహారాష్ట్రలోని పూణేలో ఒక అణగారిన ఊరికి దూరంగా విసిరివేయబడ్డ దళితవాడలో పాఠశాలలు ఏర్పాటు, బాలికల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యా సంస్థలు ప్రారంభించి ప్రైవేటు వాళ్ళ సొంత ఖర్చులతోన భారతదేశంలో మరి తొలి బహుజన టీచర్లు మనకు బడుగులకు విద్యను అందించడానికి ముందుకు వచ్చి పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో ఉన్న ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు ఎట్లా ఉందంటే బ్రాహ్మణుడే చదువుకోవాలి, మళ్ళీ బ్రాహ్మణ స్త్రీలో కూడా చదువు, అలాగే క్షత్రియులు పాలించాలి, వైశ్యులు వ్యాపారం చేయాలి, శూద్రులంతా 5 అందరూ శూద్రులంతా కోడికేం చేయాలి, సేవ చేయాలి తప్ప వాళ్ళు చదువుకోవడం కానీ, శుచిగా ఉండడం కానీ, శుభ్రంగా ఉండడం కానీ కూడా చదువుకుందాం. ఆ రోజుల్లో శూద్రులు ఎవరైనా సరే, ఆ రోజుల్లో శూద్రులు అంటే రెడ్డిలు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, వెల్వలు ఉన్నారు, కాపులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, ముద్రాజులు ఉన్నారు, మన మాదే సోదరులు, మాల సోదరులు, యశ సోదరులు అందరూ శూద్రులే. వీళ్ళు ఎవరైనా భూమి మీద నడిస్తే ఈ నేల నిలబడుతుందని చెప్పి ఇంకా తాటిమంటలు కట్టేది. మనం ఇట్లా నడుచుకుంటూ పోతే తాటిమంట మన కాళ్ళు అడుగుని చూసుకుంటారు, మనం ఉండిస్తే ఈ మైద పడుతుంది ఈ నేల అని చెప్పి బ్రాహ్మణులు కట్టబడి అక్కడ మూతికో ముంత కట్టుకోవాలి. అంటే అంత అమాయకమైన జీవనం గడుతున్న ప్రజలు ఇట్లా ఈ సమసమాజంలో, అంటే పూలే గారు చదువుకున్నారు కాబట్టి, చదువులో తెలుసు కాబట్టి ఈ సమసమాజ నిర్మాణం కావాలి, వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళకి స్వేచ్ఛ లేదని చెప్పి పోరాడడం జరిగింది. 1940లో పాఠశాలలు ఏర్పాటు చేసి మంచిగా నడుపుతుంటే బ్రాహ్మణులు వెళ్ళి ఆత్మజ్యోతిరావు ఫులే తండ్రి గోవిందరావు ఫులే కలిసి, అయ్యా నీ కొడుకు పాఠశాలలు ఏర్పాటు చేసి అనగారిన ప్రజలను సూత్రులను చదివిస్తున్నాడు, వీళ్ళు చదివితే ప్రకృతికి అది విరుద్ధమైనది, ఇది ఎక్కడ కూడా మన ఆచార వ్యవహారాలకు ఇది గుడ్డలు పెట్టవుతుంది, చదువుకోకూడదు, మీ కొడుకుకు మంచితనమే చెప్పండి, మీ మీద ఉన్న గౌరవంతో మేము చెప్తున్నామని చెప్పి పాఠశాలను బంద్ చేయించినప్పుడు తండ్రికి తెలుసు, తండ్రి మంచి వ్యక్తే, పూల వ్యాపారం చేసేవాడు, ఆర్థికంగా బాగానే ఉన్నాడు పూలే తండ్రి. కానీ ఆ రోజుల్లో ఉన్న ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లకు ఆయన ఎదురు చెప్పలేక కొడుకు మీద కోపం అయితే ఇంతకే వెళ్ళిపోతాను. వెళ్ళిపోతున్నప్పుడు అమ్మ నీవు మాత్రం ఇంట్లోనే ఉండని చెప్పాడు కోడలమ్మ సాధ్యపడు. భర్త అడుగుతాడలోనే భర్త ఆశయ సాధన కోసం ఆమె కొన్ని సంఖ్యలో బట్టలు పెట్టుకుని భర్త కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ వాళ్ళ స్నేహితుల సహకారంతో, అందులో ఒక బ్రాహ్మణ స్నేహితుడు ఉన్నాడు ఆర్థిక సాయం, వాళ్ళ సహకారంతో 1851 మళ్ళీ 25 పాఠశాలలు ఏర్పాటు చేసి నిరంతరం వయోజనుల కోసం భారతదేశంలో మొట్టమొదటిసారిగా వయోజన విద్య, అంటే మీకు ఐడియా లేదు, మేము చిన్న ఉన్నప్పుడు వయోజన విద్య అయితే మేము 5-6 తరగతులు చదివేటప్పుడు మన అమ్మ నాన్నలు పుణ్యాసేటప్పుడు నైట్ పాఠశాలలు నడిపేది ప్రభుత్వం వయోజన విద్య. అట్లా వయోజన విద్యను ప్రారంభం చేయడం పాటు ఈ భారతదేశంలో మహిళా మండలిని ఏర్పాటు చేసిన తొలి వ్యక్తి సావిత్రిబాయి ఫులే. సత్యశోధక సమాజం 1870లో సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి సమాజంలో అణగారిన కులాల ప్రజలందరూ ఒక వేదిక మీదకి తెచ్చి
మంచిది చెడేది మూఢనమ్మకం ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు మనం గుడ్డిగా మనం కొందరిని ఫాలో అవ్వడం వల్లే మన జీవితాలు చీకట్లోకి నిలిపేయబడ్డాయి. కాబట్టి అక్షరం అనే ఆ జ్యోతితోటి మన జీవితాలకు వెలుగు తెచ్చుకోవాలని పాఠశాలలో ఏర్పాటు చేసి మనల్ని వయకులు చేస్తుంటే ఓరుదలక చాలా ప్రయత్నం సాధ్యపడే గారు పాఠశాల పెట్టుకుంటే రాళ్ళు తీసుకురావడం పొట్టు తీసుకురావడం స్వామి నీళ్ళు తగ్గడం అన్ని కష్టనష్టాలు భరించి కూడా వాళ్ళు సమాజం కోసం సేవ చేశారు. తదుపరి పూణే గారు మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు. పూణేలో చైర్మన్గా పనిచేసినప్పుడు ఆయన చేసిన సేవలకు ప్రజలే ఒక బిరుదు చేశారు, మహాత్మా అని. జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆనాడు కులం లేదు, మతం లేదు, ఏం లేదు, ఈ భూమి మీద ఉంటున్న ప్రతి వ్యక్తి సమాన హక్కు ఉండాలని చెప్పి కొట్లాడిలో ఈ భారతదేశంలో అంతర్ కమిషన్ పర్యటన చేసినప్పుడు వాళ్ళకు రైతుల పక్షాన మెమరాండం ఇచ్చారు. ఈ భారతదేశంలో రైతుల కోసం మొట్టమొదట మాట్లాడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. రైతుల కష్టాలను ఆంగ్లేయుల దృష్టి తీసుకెళ్ళారు. ప్రతి వాడలో పాఠశాలలు ఏర్పాటు చేయాలి. మాకు మాతృభాషతో పాటు ఆంగ్ల భాష కూడా అవసరము. ఆంగ్ల భాష చదివితే ఆంగ్ల భాష ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది కాబట్టి ఆంగ్ల భాషను మేము అవకాశం పడితే మేము నేర్చుకుంటే ప్రపంచ దేశాలలో ఏం నడుస్తుందో మాకు తెలిస్తే ఈ దేశంలో మేము ఏం మార్చుకోవడం తెలుస్తుందని చెప్పి ఉదాహరణకు మహాత్మా జ్యోతిబాబు పూలే గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ వీళ్ళందరూ బయట దేశాల్లో లండన్లో చదువుకొని రావడం వల్ల అక్కడ ఆంగ్లేయుల పరిపాలనలో అక్కడ ఉన్న వాళ్ళ విధి విధానాలు ప్రజలకున్న స్వేచ్ఛ ఈ భారతదేశంలో కనిపించలేదు. పూజ గారి గురించి మనందరం చర్చ చేసుకుంటున్నామంటే ఇంకోటి ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా కానీ మీకున్న పాఠ్యాంశాల్లో కానీ ఖచ్చితంగా పూజ గారి చరిత్ర కూడా ఉండుంటుంది. మీకు కూడా అవగాహన లేదని లేదు, మీకు కూడా ఖచ్చితంగా పూలే అంబేద్కర్ మీద ఒక ఐడియా లేదు, మీకు కూడా ఉంది. కానీ మనందరం మరోసారి ఆయన జయంతిని పురస్కరించుకొని ఉదయం కూడా మేము చేసినట్టుందిగా మరోసారి మరణం చేసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మహాత్మా జ్యోతిబాబు పూలే గారు నాటిన విద్యను సావమహారాజు తెలుసా, ఛత్రపతి శివాజీ మనమడు ఐడియా. సావమహారాజు కూడా 1902లోనే భారతదేశంలో స్వతంత్రానికి పూర్వమే ఆయన కూడా రిజర్వేషన్గా అందించారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్యలో ఆర్థిక స్థితిమంతుడే. కానీ ఇక్కడ కులనిచ్చన మెట్ల వ్యవస్థలో ఆయన కూడా అంతరంతనానికి అవమానానికి గురయ్యాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్నతనంలో బ్రాహ్మణ విద్యార్థులు ఆయనను బయటనే నిలబెట్టేది, కిటికీ దగ్గర తొమ్మిది చూసే పాఠాలని ప్రేరేపితుడయ్యేవారు అంబేద్కర్ గారు. ఇక్కడ మరి యాదవపురంలో ఉంటున్న పీపీ మండలంలో కూడా బ్రాహ్మణులు అంటరాంతనంగానే చూసి ఈయనను కూడా సూత్రుడానికి అందరూ ఒకటే అవ్వడం, ఈయనను కూడా అంచనేయబడ్డారు. ఈయన కూడా మరి బీహార్కు ముఖ్యమంత్రిగా పనిచేసిండు, పార్లమెంట్ మెంబర్గా కూడా పనిచేసిండు. పార్లమెంట్ మెంబర్గా పనిచేసినప్పుడు మొరార్జీ దేశాయ్ 1978లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన పార్లమెంట్ మెంబర్గా ఉంటే మండల్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసినట్టే. గతంలో ఉండే 1953 వేసింది, అది ద్వాపరంలో కుట్రలకు బలైపోయింది. రెండో మండల్ కమిషన్ చైర్మన్గా 3 సభ్యులు వేసి భారతదేశ వ్యాప్తంగా తిరిగి ఈ భారతదేశంలో 54% బీసీలు ఉన్నారు, వెనకబడ్డ కులాలు ఓబీసీలు, వాళ్ళకు ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా కావాల్సింది విద్యలో రిజర్వేషన్లు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు, పాలనలో రిజర్వేషన్లు, వీళ్ళకి సామాజిక న్యాయం కావాలి, సామాజిక సాధికారత కావాలి. ఈరోజు ఏ పేద ప్రజకైనా విద్య ఉచితం, వైద్యం ఉచితం, న్యాయం ఉచితంగా అందితే ఇక్కడ పేదరికం ఉండదు. అందరూ స్థిరంగానే ఒక స్థితిమంతులు కాగలుగుతారు. ఈరోజు నిరుపేద, ఎకరం ఉన్నోడు అతిక్రమం ఉన్నోడు నిరుపేద ఒక కొందరి చేతుల్లో ఈరోజు ప్రజాస్వామ్యం బద్దైపోయి ఈ అనగారిన కులాల కొట్టం తగ్గిపోయి గద్దెనెక్కుతున్న కొందరు నాయకుల చేతుల్లో సంపద, విద్యా వ్యవస్థ, విద్యారంగం, వ్యాపార రంగం వాళ్ళ ముఖ్యంగా వెళ్ళిపోయి. ఉదాహరణ తీసుకుంటే దాదాపు 3,24,324,000 కోట్ల బడ్జెట్లో విద్య లేకపోతే విజ్ఞానం లేదు, విజ్ఞానం లేకపోతే విత్తం లేదు, విత్తం లేకపోతే గౌరవం లేదు. అంటే విత్తం అంటే ఆర్థికంగా మనకు ఈరోజు చదువుకోవడానికి చేయడం అంటే ఆర్థిక సంపాదనలో కానీ, దాన్ని ఖర్చు పెట్టే విధానంలో కానీ, దాన్ని పొదుపు చేసే విధానంలో కానీ చదువుకోవడం చాలా తేడా ఉంటుంది. కాబట్టి పూజ గారు ఆ విషయం చెప్పారు. కాబట్టి ఈ భారతదేశంలో అక్షర జ్యోతి వెలిగించి అందరికీ విద్యను దర్శించింది మహాత్మా జ్యోతిబాబు పూలే. ఈయన ద్వారా ఈయన వెలిగించిన అక్షర జ్యోతి నీళ్ళలో
చదువుకొని విజ్ఞానవంతుడై భారతదేశంలో 14 డిగ్రీలు చేసి ఈ ప్రపంచంలోనే రెండో మేధావిగా కీర్తింపబడిన డాక్టర్ బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో మొదటి రాజ్యాంగ సవరణలో 341 ఆర్టికల్ తెచ్చిండు. దాంట్లో వెనకబడ్డ కులాల కోసం ఒక కమిషన్ వేయచ్చు. ఆ కమిషన్ ద్వారా వెనకబడ్డ కులాల ఆర్థిక అసమానతను తొలగించవచ్చని ఈయన ఏర్పాటు చేసిన ఆర్టికల్ను ద్వారా ఇంజేశ్వర్ ప్రసాద్ మండల్ ఆయన రెండో కమిషన్ చైర్మన్ అయ్యి భారతదేశ వ్యాప్తంగా తిరిగి ఈయన కొన్ని నివేదికలు తెచ్చిన తర్వాతనే 1995 వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ వస్తుంది. వాడునే మన నుంచి కార్పొరేట్. కాబట్టి ఈరోజు ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ సరిగ్గా అమలు కావడం లేదు. రాజకీయ రంగంలో అమలు అవుతుంది, కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో ఎస్సీలకు కూడా ఏ రాజకీయ పార్టీ అధికారం ఉన్నా సంపూర్ణంగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడం లేదు, నిరుద్యోగులను రోడ్ల పాలు చేస్తుంది. కాబట్టి మిత్రులారా, మీ విలువైన సమయాన్ని ఈ చీకట్లో మాకు అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ జ్ఞానం ఉండే ఇంట్లో ఒక 2 దినాలు ఓకేనా. కాబట్టి ఖచ్చితంగా రాబో రోజుల్లో బాధ్యత ప్రతి యువకుడి పైన, ప్రతి విద్యార్థి పైన ఉంది. రాబో రోజుల్లో ఈ హాస్టల్లో ఏ సమస్య వచ్చినా, లేకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళి ఉన్నత చదువులకు హైదరాబాద్ వెళ్ళినా ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా ఫోన్ నెంబర్ తీసుకోండి. ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటాం. మీకు హైదరాబాద్లో హాస్టల్లో సీట్ కావచ్చు, ఏమైనా కాలేజీలో ఫీజు తగ్గింపు కావచ్చు, ఆర్టిస్టులతో మాట్లాడి మీకు 100% మాట చెప్పడం కాదు, 100% సూచికగా తప్పక చేసి మీకు మా సేవలు అందిస్తామని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఉపయోగం ఏంటో ఒక సెల్ ఫోన్ ఉపయోగిస్తాం. ఒక చిన్నప్పుడు మేము చిన్నపోయిన